ప్రధానంగా ఇంకొక సమస్య, మన అమలాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ మరి సంక్రాంతి సంబరాలు జరిగినాయి. చాలామంది విదేశాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరని చెప్పేసి చాలామంది వచ్చారు. చాలా సంతోషం సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం. మాకు కూడా ఆనందమే. సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. 3 రోజులు కూడా మేము కూడా ఆ సంబరాల్లో ములుగు తేలుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నారు. మరి అయితే ప్రత్యేకంగా మన అమలాపురం నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాలు, ఎస్సీ యానం బీచ్లో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాల మీద స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఐతోబత్తుల ఆనందరావు గారు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మీరు సంబరాలు నిర్వహిస్తున్నారు. సంబరాల పేరు మీద మీరు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి, మా వంతు కృషిగా 100% మేము సహకరిస్తామని చెప్తున్నాం. మిమ్మల్ని అప్రిషియేట్స్ కూడా చేస్తాం. కానీ సంక్రాంతి సంబరాల ముసుగులో సంక్రాంతి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాము, ఆంధ్ర గోవాగా చేస్తామని చెప్పినటువంటి మీరు అసలే ఈ సంక్రాంతి సంబరాలకి 2 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర నుంచి ఎంతంత నిధులు తెచ్చారో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఓఎన్జీసీ నుంచి ఎంత నిధులు తెచ్చారు, రైతుల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఎంత వసూలు చేశారు, అదే సందర్భంలో మరి కాంట్రాక్టుల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఎంత వసూలు చేశారు, మీరు సిఎస్ఆర్ నిధుల నుంచి ఎంత వసూలు చేశారో ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను. ప్రజలందరూ చాలా విచ్చలవిడిగా చెప్పుకుంటున్నారు. దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలన్నీ తీర్చవలసిన బాధ్యత ఐతోబత్తుల ఆనందరావు గారి మీద ఉందని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను. ప్రతి రైతు నుంచి మట్టిని తవ్వారు, మట్టిని మీరు రోడ్లు వేస్తానని చెప్పేసి మట్టిని కొంత మీకు తరలిస్తే మిగతా మట్టిని కాంట్రాక్టర్లు అమ్మేసుకున్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరో మాకు సమాధానం చెప్పాలి. సిఎస్ఆర్ నిధుల నుంచి ఎంత తెచ్చారు, మీరు ఎంత అభివృద్ధి చేశారు, మరి అక్కడ సముద్రంలో ఉన్నటువంటి బీచ్కి మీరు ఎంత అభివృద్ధిని చేశారు, అలా సేఫ్టీ ఉందా లేదో ఒకసారి సమాధానం చెప్పాలి. మీరు పండగ ముసుగులో సంక్రాంతి సంబరాల ముసుగులో పర్యాటక రంగం ఒక ఎత్తు అయితే మరి మీరు చేస్తున్న వ్యవహారం అక్కడ ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనించారని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాను. 2300 సంవత్సరాల క్రితం సానిక్షుడు గారు ఒక మాట చెప్పారు. దేశంలో రాజు పరిపాలన సరిగ్గా లేకపోతే కనుక, ఈ దేశంలో రాజు యొక్క పరిపాలన విఫలమైతే కనుక ప్రజలు వ్యభిచారము జోదము నిర్వహించాలని చెప్పాడు ఆ రోజు సాణిక్యుడు. మరి ఆ సాణిక్యుడు చెప్పిన రీతిగా ఈరోజు మీరు పర్యాటక రంగంలో ఉత్సవాల పేరు చెప్పి మీరు గుండాటలు ఎంతగా నిర్వహించారో ప్రజలందరికీ తెలియపరచాలని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాను. గుండాటలతో పాటు పేకాట అసలే పర్యాటక రంగమా, అది ఉత్సవమా, లేదా ఆంధ్ర గోవా అంటున్నారు. ముఖ్యమంత్రి గారు మరి పర్మిషన్ ఇచ్చారంటున్నారు. ముఖ్యమంత్రి గారు గుండాట్లు ఆడమని చెప్పారా? ముఖ్యమంత్రి గారు పేకాటలు నిర్వహించమని చెప్పారా? లేదు అక్కడ అశ్లీల అసభ్యతమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించమని చెప్పారా? మీరు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు అని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు రైతుల దగ్గర నుంచి ప్రతి ఎకరానికి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని మరి అపోహలు ఉన్నాయి. అది నిజమా కాదా మీరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను అడుగుతున్నా. మీరు మాట్లాడితే మా స్థానిక విలేకరులకు ఫోన్ చేస్తారు. నేను చేసే కార్యక్రమాలు మీరు ఎందుకు ప్రజలకు చూపించట్లేదు, నేను ఎస్సీ వాడిని కదా, నేను ఎస్సీనే కదా మీరు చూపించట్లేదు అంటున్నారు. మరి స్థానికంగా ఒక ఎస్సీ శాసనమండలి సభ్యుడిగా నేను ఉన్నాను. మీరు ఉత్సవాలకి మాకు ఆహ్వానం పంపారా? మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మీరు ఉత్సవాలకి ఆహ్వానం పంపవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. మరి చంపలేదు కదా, పంపలేదు కదా, పంపలేదంటే మీకో న్యాయమో మాకో న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం అండి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఎంత డబ్బు కలెక్ట్ చేశారో సమాధానం చెప్పాలని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాను. మీకు మీ మధ్యన పోలీసు వ్యవస్థ ఉంది. ఈ పోలీసు వ్యవస్థ ఒక బ్రోకర్లాగా తయారయ్యి ప్రతి కోడి పందెం నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మీకు ఇచ్చిన మాట వాస్తవా కాదా
ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీరు వసూలు చేశారు. అక్కడ నిర్వహిస్తున్నటువంటి చిన్న చిన్న స్టాల్స్, కాఫీ హోటల్స్, టిఫిన్ హోటల్స్ రోజుకి 3,000 నుంచి 4,000 రూపాయలు, పాప చిన్న చిన్న చిరు వ్యాపారుల దగ్గర నుంచి మీరు 3 రోజులకే 10,000 రూపాయలు మీ కార్యకర్తలు వసూలు చేశారంటే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అక్కడ సరైన సౌకర్యం లేదు, మీరేదో అక్కడ విపరీతమైనటువంటి కార్యక్రమాలు చేసేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ అపోహపడి మీ దగ్గరికి వస్తే గంటలాది తరబడి ట్రాఫిక్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణం మీరు కాదా అని నేను అడుగుతున్నా. కోట్లాది రూపాయలు తెచ్చినటువంటి సిఎస్ఆర్ నిధుల నుంచి మీరు సరైనటువంటి వెడల్పోయినటువంటి రోడ్లు వేశారా లేదా మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో స్థానికంగా ఒక ప్రధాన భూమిక పోస్తున్నటువంటి ప్రభుత్వాధికారి ఆమె భర్త కాంట్రాక్టులు చేస్తున్నారా లేదా ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. స్వయాన ఆర్డీఓగా ఉన్నటువంటి ఆర్డీఓ గారి భర్త కాంట్రాక్టులు చేస్తున్నారంటే అంత సిగ్గుచేటు ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, ఒక్కసారి గమనించుకోండి స్థానిక శాసనసభ్యులు వారని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అభివృద్ధి ముసుగులో మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? మీరు తెచ్చినటువంటి నిధులు ఎన్ని? మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఎంత? మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనే మాట మరిసిపోయి స్థానికంగా మీ ఇంటి దగ్గర లేకపోతే మీ మండలంలోనే ఒక్కచోటే అభివృద్ధిని చేస్తామని చెప్పడం ఎంతవరకు ధర్మం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సందర్భంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మూల నుంచి కూడా మీరు అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందా లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మరి వాడలరేవు కూడా బీచ్ ఉంది, అల్లవరం మండలం నుంచి వాడలరేవు కూడా బీచ్ ఉంది. అల్లవరం మండలంలో ఉన్నటువంటి బీచ్ సముద్రం కొట్టుకుపోయి ఓఎన్జీసీ అక్కడ పాడైపోతుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదో సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ సొంత ఊరినే సూచుకుని కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, షాపింగ్ మాల్ దగ్గర నుంచి, అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూడా మీరు వసూలు చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇది నిజమా కాదా? దీని మీద పూర్తిగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ఈ కోనసీమ జిల్లాలో పంచాయతీరాజ్ అధికారులుగా 2 వ్యక్తులు సలామణి అవుతున్నారు. వీళ్ళు సుమారు 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉండవా అని నేను అడుగుతున్నాను. 2 డిఏలుగా పనిచేస్తున్నారు. ఒక డిఎం ముసుగులో ఒక ఆయన కాంట్రాక్టులు చేస్తాడో, ఒక డిఎం ముసుగులో ఒక అతను లక్షలాది రూపాయలు తెచ్చి సిఎస్ఆర్ నిధులు అవి ఏం చేస్తున్నాడో చెప్పడం. మరి ఈ డిఏలు ఇద్దరిని ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడే ఉంచుతారా? ట్రాన్స్ఫర్లు ఉండవా? ఎందుకు ఉండవో సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నానని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాను. స్థానిక కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ డిఏలు ఉన్నటువంటి 2 వ్యక్తులు ఈ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థని పూర్తిగా తినేస్తున్నారు, మింగేస్తున్నారు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఒక 4-5 రోజుల్లో ఆధారాలతో సహా నేను బయటపడతానని చెప్పేసి ఈ డిఎల్ వ్యవస్థలో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తానని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏమైనప్పటికీ వచ్చినటువంటి ప్రేక్షకులు మీరు సంక్రాంతి సంబరాలు ముసుగులో ఏదో చేస్తారని వచ్చినటువంటి ప్రేక్షకులు పూర్తి అవస్థల పాలయ్యారు, అసౌకర్యానికి గురయ్యారు. ఇది తగదని చెప్పే సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించారని చెప్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ పర్యాటక రంగాన్ని నేను తీసుకెళ్తానని చెప్తున్నారు. మరి అక్కడ గుండాట్లో, పేకాట్లో, మిచ్చలవిడిగా కోతాట్లో జరుగుతుంటే ఇది పర్యాటక రంగమా? ఇది జాతీయ స్థాయిలో వెళ్తాదా? మీరు గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, విలేకరులకు జరిగినటువంటి తమ్ముడి మిత్రుడు వెంకటేష్ కూడా గాయమైంది అక్కడ మీరు చేసినటువంటి అసౌకర్యం వల్ల. టీవీ9 రిపోర్టర్ వెంకటేష్ గారు కూడా అక్కడ గాయమైంది మీరు చేసినటువంటి సౌకర్యం లేకపోవడం వల్లే ఆ గాయం జరిగింది. భగవంతుడు ఆ పండగ పూట కాపాడాడు, కానీ జరగనని జరుగుంటే ఆ కుటుంబాన్ని మీరు ఏ విధంగా ఆదుకుంటారో సమాధానం లేదు. ఇప్పటికే ఆయనకి ఏమి చేసింది ఏమి లేదని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ, సంక్రాంతి సంబరాల ముసుగులో మీరు చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.